2 సంవత్సరాల క్రితం మీ ప్రేమ అభిమానంతో ఆనాడు అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను మీరు దీవించి పాలేరు శాసనసభ్యుడిగా నన్ను పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదోడి ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరూ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. దాంట్లో భాగంగా మొదటి విడత మన ఎదుల్లాపురం మున్సిపాలిటీకి 582 ఇచ్చాను. ఇది మొదటి విడత ఇచ్చాను. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తాను, 3వ విడత ఇస్తాను, 4వ విడత ఇస్తాను. ఇచ్చింది కాక ఇంకా 3 సార్లు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే. ఇంకొక కోరిక మీ మనసుల్లో ఉంది. అన్నా, ఇళ్ల స్థలం ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తున్నావు, ఇళ్ల స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఏందన్నా అని నా చెల్లి నాకెళ్ళి చూసి తల ఊపుతుంది. నిజం. ఆనాటి ప్రబుద్ధులు, పేదవాడి కష్టం తెలియని దొరలు, పేదవాడి కన్నీటి తుడవలేని చేతగాని దొరలు, ఈనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం. కాబట్టి ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని కూడా నేనే, ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని కూడా నేనే. కాబట్టి